మనిషి రోజంతా అన్కాన్షియస్గా ఉంటాడు, అప్పుడప్పుడు కాన్షియస్గా ఉంటాడు, అప్పుడప్పుడు సమగ్రంగా ఉంటాడు. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు, అధికారుల సమక్షంలో, సీసీ కెమెరాల ముందు, తనకంటే పెద్దవాళ్ల ముందు ఒక ఇంటిగ్రిటీని కలిగి ఉంటాడు. కానీ మిగతా అన్ని సమయాల్లో మనిషి తన యొక్క ఎరుకను కోల్పోతాడనమాట. ఇంతకుముందే ఒక చిన్న చర్చ వచ్చింది. ఏమిటది? మనిషి ఎందుకు చెప్పిందే చెప్తాడు, మనిషి ఎందుకు పక్క వాళ్ళని విసిగిస్తాడు, మనిషి ఎందుకు చెప్పింది అర్థం చేసుకోడు అంటే మనిషి అన్కాన్షియస్గా ఉన్నాడు. తన అన్ని ఇంద్రియాల మధ్యన పటుత్వము లేని కారణంగా మనిషికి ఏది అర్థం కాకుండా పోతుంది. సో మనిషి అనుభవించే 3 స్థితులు. ఒకటి తాగుబోతు, రెండోవాడు మనిషి, మూడోవాడు యోగి. యోగి. సో తాగుబోతులు కొందరు, మనుషులు కొందరు, యోగులు అతి కొందరు. మరి ఈ ముగ్గురికి ఇంద్రియాలు ఉన్నాయి. తాగుబోతేవాడు అంటే తాగగానే ఇంద్రియాల మధ్యన ఫ్రెండ్షిప్ పోయింది. అందుకని వాడు అటు పోవాలనా ఓకే అని అటు పోతూ ఇటో వెళ్తున్నాడు. సార్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ సార్ ప్లీజ్ అని అంటున్నాడు. కానీ వాడు మర్చిపోయాను అంటున్నాడు. అంటే వాడి ఇంద్రియాలు చెవులు చేసేది నోరు చేస్తలేదు, నోరు చేసలేదు, నోరు అనుకుంటుంది అటుపక్క పోదాం, నా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేస్తాను, రేపొద్దున వాడికి లేదు. సో మనిషి అట్లా అన్కాన్షియస్గా బిహేవ్ చేస్తాడు. అన్కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలుసా? ఇంద్రియాల మధ్యన సమతౌల్యం లేదని. దేర్ ఈజ్ నో ఫ్రెండ్షిప్ బిట్వీన్ సెన్సెస్. ఇప్పుడు ఇంట్లో ఉన్న 5 మంది మధ్యన సమతుల్యత లేదనుకో, గొడవ అవుతుంది. ఈ 5 వేళ్లలో 1-2 వేళ్ళు పని చేయకపోతే వస్తువు కింద పడుతుంది. ఇట్లా 5 ఇంద్రియాల్లో ఏవైనా 2 ఇంద్రియాలు ఆఫ్లో ఉన్నాయనుకో, మిగతా 3 ఇంద్రియాలతో నువ్వు సరిగ్గా పని చేయలేవు. ఒక షెఫ్ గురించి ఒక సినిమా చూసా. ఆమె ఉద్యోగం మానేస్తుంది. ఏకైక కారణం రుచిని కోల్పోయింది ఆమె. ఇంకా రుచినే కోల్పోతే నువ్వు ఎంత పెద్ద షెఫ్ అయినా ఫైనల్గా టేస్ట్ చూసినప్పుడు తనకు తెలుస్తలేదు. తద్వారా ఎప్పుడు ఎక్కువ ఉప్పేసి చేస్తుంది, కస్టమర్స్ తిడుతున్నారు. ఆమె కరెక్ట్ అనిపిస్తుంది. ఆమె సెన్సెస్లో ఒక లోపం ఏర్పడ్డది. ఇప్పుడు ఆమె చేయవలసింది బాగా వంట చేయడం కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరిగి తన నాలికని సవరించుకోవడం. సో ఇది తాగుబోతు యొక్క చేష్ట. ఇంద్రియాలన్నీ ఉన్నాయి కానీ ఇంద్రియాల మధ్యన బ్యాలెన్స్ లేదు. రెండవ స్థితి ఏంది? మనిషి ఇంద్రియాల మధ్యన బ్యాలెన్స్ ఉంది కానీ 100% లేదు. పట్టుకున్నావు కానీ సరిగ్గా పట్టుకోవాల్సినంత పట్టుకోవాలి. జాబ్ చేస్తున్నావు, చేయాల్సినంత చేయట్లే. వింటున్నావు, వినాల్సినంత వినట్లే. వింటున్నావు విన్నాను ఇక్కడే అట్లా అంటున్నావు, బట్ యు ఆర్ నాట్ 100%. ఎదుటి వ్యక్తికి తెలుస్తూ ఉంటుంది. ఇస్తున్నావు 100% ఇవ్వడం లే, కొంచెం పట్టుకొని ఇస్తున్నావు. వస్తున్నావు 100% రావడం లే. సో మనుషులందరూ ఈ చిన్న ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది రెండవది మనిషిది. మూడవది యోగి లక్షణం. అంటే తన సెన్సెస్ ఎప్పుడు తన ఆధీనంలో ఉంటాయి. పగలైనా రాత్రి అయినా కల్లో అయినా పూర్తి నియంత్రణలో ఉంటాయి. ఆ నియంత్రణ బలవంతపు నియంత్రణ కాదు. బలవంతం నియంత్రణ ఎప్పుడు వస్తుంది? ఇదే రెండవ మనిషి ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఓవర్ అటెంటివ్గా ఉంటాడు. ఎవరన్నా జడ్జి ముందు నిలబడితే ఇట్లా ఉంటాడు, బిర్ర బిగుసుకుపోయి. యోగి లక్షణం ఉంటే వాడు ఇంట్లో ఉన్న అలాగే ఉంటాడు, ఎక్కడున్నా అలాగే ఉంటాడు, వాడు తనకి ఉరిశిక్ష పడ్డదన్న అలాగే ఉంటాడు. ఎందుకంటే తన ఇంద్రియాల్లో ఇక బ్యాలెన్స్ ఎప్పటికీ పోదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో చిన్న ప్రయోగం కింద. ఇప్పుడు ఎప్పుడైనా నీవు ఇంట్లో ఉన్నప్పుడు, అదే నీవు దేవాలయంలో ఉన్నప్పుడు, అదే నీవు ఒక ప్రభుత్వ అధికార ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక్కడిగా ఉన్నావా? లేదా నీ యొక్క సెన్సెస్ అంటే నీ అటెన్షన్ యొక్క డిగ్రీస్లో ఏమైనా తేడాలు వచ్చాయా? ఇది గమనిస్తే జవాబు ఉంది. నేను చెప్తున్నా ఖచ్చితంగా తేడాలు వస్తాయి. ఇప్పుడు నేను ఇంట్లో ఎట్లనో అరుణాచల దేవాలయంలోనూ అంతే, రోడ్డు మీద అంతే, రోడ్డు మీద ఎక్కడున్నా అంతే. అంటే నేను ఎప్పుడు అన్ని ఇంద్రియాల యొక్క సఖ్యతలో నా జీవితాన్ని గడిపేస్తున్నాను. ఎక్కువ అటెన్షన్ లేదు, అటెన్షన్ లేకుండా ఉండడం లేదు, ఓవర్ కాన్షియస్ లేదు, అన్కాన్షియస్ లేదు. ఒక ఈక్వానిమస్ స్టేట్ అనేది ఉంది. ఇది అందరిలోనూ ఉంది. దీనికి ఏ సాధన అక్కర్లేదు. దీనికి చిన్న సాధన కానీ సాధన మన సాంప్రదాయంలో ఉందన్నమాట. ఆ భగవంతుడు ఉన్నాడు రా, వాడు చూస్తున్నాడు రా అంటారు. అంటే నిన్నెవరన్నా చూస్తున్నారు అన్న స్పృహ నీకు కలిగినప్పుడు నీ సెన్సెస్ అన్నీ ఒక దగ్గరికి వస్తాయి. ఇప్పుడు లా 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 బూ బూ అని స్టూడెంట్ పోతున్నాడు,
హఠాత్తుగా తల తిప్పి చూస్తే ప్రిన్సిపాల్ ఆడ నిలబడ్డాడు, టక్కర స్ట్రేట్ అయ్యి వెళ్ళిపోయాడు. ప్రిన్సిపాల్ ఏమనలేదు. అంటే నిన్ను ఒకరు గమనిస్తున్నారు అన్నది మనిషిలో సిన్సియారిటీ తెస్తుంది. కానీ అది ఎన్ఫోర్స్డ్గా ఉండకూడదు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంది అని చెప్పి సిన్సియర్గా ఉంటావు. ఉదాహరణకి ఏదన్నా ఒక ఇంట్లో పెట్టు బోర్డు, ఇప్పుడు ఎవరన్నా వస్తే ఏదో వస్తువు ముట్టుకుంటారు కదా, ఈ ఇల్లు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నది, దయచేసి వస్తువులు ముట్టుకోరాదు. ఎవడు ముట్టుకోడు. ఒకవేళ వస్తువు ముట్టుకుంటే భవిష్యత్తులో దానికి అయ్యే డ్యామేజ్ కూడా మీరే భరించాలి. ఎవడు ముట్టుకోడు. నేను ఇంతవరకు ఏ ఇంటికి వెళ్ళినా ఏ వస్తువు ముట్టుకోలేదు. నువ్వే ప్రత్యక్ష సాక్షి. నీ వస్తువులు ఏవైతున్నాయో నేను వాటి ఇంతవరకు ముట్టుకోలేదు. దాని అర్థం నాకు వాటి పట్ల ఇష్టం లేదని కాదు, అది నా వస్తువు కాదు. రెండోది, నాకు నిజంగా అవసరమైతే అడిగి తీసుకుంటాను. ఒక మనిషి అటుపక్క పోగానే ముట్టుకోవడం, ఒక మనిషి అటుపక్క పోగానే డబ్బాలు నోట్లు వేసుకోవడం, ఇట్లా చేస్తూ ఉంటారు చాలామంది. అసలు ఆవలింత వచ్చినా ఆవలించరు, అటుపక్క అంటారు అనమాట. అంటే అంత నటన. ఆవలింత సహజమైంది, ఆవలించి ఏమైతుంది, తప్పేం లేదు. సో అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఈ చిన్న పాడ్కాస్ట్ ద్వారా, పోస్ట్ కార్డ్ ద్వారా అంటే, నువ్వు ఎక్కడున్నా సమగ్రతలో ఉండడం అన్నది ధ్యానం. అంటే అన్ని ఇంద్రియాలు కలిసి ఒక చోట ఉండడం. ఇప్పుడు ఇండియన్ టీం గెలుస్తుంది ఎందుకు? అయిపోయా, దట్స్ ద పాయింట్. అందులో ఇద్దరు తాగొచ్చారు అనుకో, ఇన్ని మిస్ అయిపోతాయి. అట్లా నీ కళ్ళు చూస్తున్నాయి కానీ నీ అంతఃకరణాలు ఎటో ఉన్నాయి. వింటున్నావా? చూస్తున్నా సార్, కానీ నువ్వు యాక్చువల్లీ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్. నువ్వు అటైనా లోపల నీ ఉన్న మనోఫలకంలో ఉన్న హీరోయిన్ చూస్తున్నావు. చెప్తున్నా ఇప్పటి నుంచి నేను ప్రతిరోజు 9 గంటకే వస్తున్నా, కానీ నీ మైండ్ చెప్తుంది బొంగేం కాదు, నేను రానని చెప్తున్నది. అంటే ఈ ఇంద్రియాల మధ్యన అంతఃకరణాల మధ్యన సఖ్యత ఉండదు. ఇప్పుడు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో నీ మీద చేసే ప్రయోగం అంతా ఏమీ కాదు, నీ ఇంద్రియాల మధ్యన బ్యాలెన్స్ తీసుకురావడానికి ఆ యోగాలు, ఆ సాధనలు, ఎర్లీ మార్నింగ్ లేవడాలు, చల్లనీళ్ళ స్నానం చేయడాలు, నిటారుగా కూర్చోండి, ఇదంతా ఎందుకు? నిన్ను ఇంద్రియాలని ఇకట్ట చేయాలి. సో మనిషికి ఇదంతా అనుభవం. ఒక జడ్జి సమక్షంలో, పోలీస్ సమక్షంలో అందరూ అలర్ట్గా ఉంటారు, ఎందుకంటే ప్రాబ్లం వస్తుందేమో అని. ప్రాబ్లం రాదని తెలిసి అలర్ట్గా ఉంటే నువ్వు ధ్యానంలో ఉన్నట్టు. యూ హ్యావ్ నో బడీ అరౌండ్. నువ్వు ఎక్కడో హిమాలయన్ కేవ్స్లో ఉన్నావు. స్వామి రామ పుస్తకం చదివితే అందులో వాళ్ళ గురువు గారి ప్రస్తావన ఉంటుంది, భలే ఉంటుంది అసలు. హిమాలయాల్లో ఎక్కడో కొండల మీద ఎవరూ రారు, అయినా ఆయన సిన్సియర్గా పొద్దున్న లేచేవాడు, యోగా చేసుకోవాడు, జపం తపం చేసుకునేవాడు, ఇల్లంతా సర్దుకునేవాడు, ఆ చిన్న గుహ సర్దుకొని హాయిగా వెయిట్ చేసేవాడు. ఒకసారి అడిగాడంట, ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు, ఎవరు వస్తారని కాదురా, నీట్గా పెట్టుకోవాలి అన్నాడు. ఇట్లాంటి ఒక శ్రద్ధ మేలుకున్నప్పుడు నేను చెప్పేది అర్థమైంది. అందుకని తాగుబోతూ అంటే ఇంద్రియాల మధ్యన సఖ్యత లేనివాడు. మనిషి సఖ్యత ఉంది కానీ పూర్తి అంగీకారం లేనివాడు. యోగి సఖ్యత ఉంది, తనకు తెలుసు, దాని అందము తెలుసు. సో ప్రతి మనిషిలో యోగి ఉన్నాడు, ప్రతి మనిషిలో ఒక మనిషి ఉన్నాడు, ప్రతి మనిషిలో ఒక తాగుబోతు. అంటే నా ఉద్దేశం, ఇంద్రియాల మధ్య సఖ్యత కోల్పోతే తాగుబోతుకు నీకు ఉదాహరణకి ఎవడు కోపం వస్తే ఏది పడుతుంది మాట్లాడతాడు. సఖ్యత పోయింది అంటే నోటి మీద నియంత్రణ పోయిందని. ఒకడికి ఏదో చేస్తే కళ్ళతో ఏదో చూస్తాడు అట్లా. సో ఇంద్రియాల మధ్య సఖ్యత గురించే మనిషి ప్రయత్నం చేయవలసింది, అంతకు మించి మరేమీ లేదు. రీ సరస్వ వయసు.